So today we have come to a jungle safari. So vlog ಮಾಡಬಾರ್ದು ಅನ್ಕೊಂಡಿದ್ರು, ಯಾಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಐ ಡೋಂಟ್ ನೋ. ಎಲ್ಲೇ ಬಂದರೂ ಆರ್ ಸಿ ಬಿನ ಬಿಟ್ಕೊಡ್ಬಾರ್ದಲ್ಲ. ನೋಡೋಣ ಇವತ್ತು ಏನೇನು ಕಾಣುತ್ತೆ ಅಂತ. మూడు వేలు ఒక వెహికల్కి 6 persons 3000 అంట. 13 కిలోమీటర్లో 10 కిలోమీటర్ మిమ్మల్ని ఫారెస్ట్లో తీసుకెళ్తాం. 3 కిలోమీటర్ ఇలా మెయిన్ రోడ్లోనే ఎగ్జిట్ చేస్తాం. ఈ 10 కిలోమీటర్ సరౌండింగ్ లోపల మనకి ఏమైనా యానిమల్స్ సైటింగ్ అవ్వచ్చు, అవ్వచ్చు. అంతే, గ్యారంటీ. ఇది ఓపెన్ ఫారెస్ట్. ఎగ్జాక్ట్ గా చూపించడానికి ఇది జూ పార్క్ కాదు కదండి. ತಿನ್ನಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. అంతేనా? 1 hour వెహికల్ రానివ్వండి. వెహికల్ వచ్చిన తర్వాత ఉంది. బండిపూర్ వచ్చేసి 800 స్క్వేర్ కిలోమీటర్. అందువల్ల సైటింగ్స్ అనేది చెప్పగలం. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, టైగర్స్ పాపులేషన్ ఎక్కువ ఉన్న ఏరియాస్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. అక్కడ తాడో, పాపించ్, బోర్ఖానా ఇవన్నీ ఉన్నాయి. అక్కడ స్క్వేర్ కిలోమీటర్ తక్కువ ఉండడం వల్ల ఏమైనా యానిమల్స్ సైటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్లేన్ ఏరియా ఎక్కువ ఉంటుంది, ట్రీస్ యొక్క డెన్సిటీ తక్కువ ఉంటుంది. మనకి హిల్ ఏరియా ఉంటుంది, ట్రీస్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, లార్జెస్ట్ గా ఉంటుంది. అందువల్ల సైటింగ్స్ అనేది మేము కూడా ప్రాపర్ గా ఏం చెప్పలేము. అప్పుడు లోపలికి వెళ్ళేంత వరకు కూడా మేము చెప్పలేము. నిన్న 9 trips పడినా. 9 trips లో 8 trips కి ఏం కనబడలేదు. లాస్ట్ ట్రిప్ వాళ్ళకి లేపర్డ్ సైట్ అయింది. మనం చెప్పలేము ఎవరికి ఏం కనబడుతుందని మేము చెప్పలేము. ಸಣ್ಣ ಸಣ್ಣ ಪ್ರಾಣಿ ಜಿಂಕೆ సరే అన్ని ప్రాణీస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మా ఏరియా పెద్దది. ఇప్పుడు సఫారీ రూట్ కి అవి ఫుడ్ లేదు కదా. ఫారెస్ట్ లో ఎక్కడైనా ఫుడ్ ఉంటుంది, సఫారీ రూట్ లోనే ఫుడ్ లేదు. దానికి ఎక్కడైనా వెళ్ళి తింటుంది. మనకు కనబడవచ్చు, కనబడకపోవచ్చు. పౌల్ దగ్గర సైలెంట్ గా ఉండడమే మన వెపన్స్. షూటింగ్ ఏమి ఉండదు ఇక్కడ సైలెంట్ గా ఉండాలి అంటున్నాం. మేము చెప్తాం ఎలా ఉండాలి అని. దాన్ని బట్టి మీరు ఉండాలి. కానీ మీరు అలా కాకుండా వాటిని అరవడం కానీ డిస్టర్బెన్స్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ తీస్తుంటారు, కెమెరా సౌండ్ వస్తుంటుంది. వన్స్ తీసేసి సైలెంట్ గా ఉండాలి. కంటిన్యూషన్ కొట్టడం వల్ల ఏంటంటే అది అగ్రెసివ్ అయింది అనుకో, అది అటాక్ మూవ్మెంట్ ఉంటుంది. ఆ టైంలో మేము కూడా ఏం చేయలేము. ಕೇಳಿಸ್ಕೊಳ್ರಿ, ಒಂದು ಫೋಟೋ ತೆಗೆದು ఇక్కడ ಇರ್ಬೇಕಾದ್ರೆ 3 ಕೂಡ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಮ ಬಿಟ್ಬಿಟ್ಟು ಸೈಡ್ ಆಗ್ಬೋದು ತಿಳ್ಕೊಂಡು. ఇక్కడ అటాక్ చేయడానికి అంటే ముందు మ్యానిటరీ లేదు. అందువల్ల ఏంటంటే 100% సేఫ్టీ. ఇక్కడ అక్కడ పోతావా, చిరుత అక్కడ పోతావా, అక్కడికి వెళ్ళిపోతావా, ఎల్ ಬೇಕಾದ್ರೂ ಹೋಗುತ್ತೆ. ఇది ఏరియా దాని ఏరియా అండి. ఇది కోర్ ఏరియా. ಒಟ್ಟು ఎంత ఎకరం ఉంటుంది ఆయన? 3728 స్క్వేర్ ಕಿಲೋಮೀಟರ್ ಕಿಲೋಮೀಟರ್ ಅದೇ ಎಲ್ಲಿ ಹೋತಿ ಅದು ಎಲ್ಲಿ ಇರ್ತಾವ. ಆನೆ ఉండవా? ఆನೆ ಎಲ್ಲ ಆಯ್ತಾ? ఎలిఫెంట్స్ లేదు సార్ ఇక్కడ. మనకు ఓన్లీ టైగర్ ఇస్తారు. ఓన్లీ టైగర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైన్స్ ఉన్నాయి. లైన్స్ వచ్చేసి ఓన్లీ గుజరాత్ లో గిరి ఫారెస్ట్. ఎలిఫెంట్స్ మనకు తిరుపతిలో ఉంది, కర్ణాటక, కేరళలో ఉంది, శ్రీకాకుళం కూడా ఉంది. కొన్ని చోట్ల టైగర్ ఉండదు, అన్ని చోట్ల టైగర్ ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపతిలో శేషాచలం అడవి అనేది పెద్దది, కానీ అక్కడ ఓన్లీ ఎలిఫెంట్స్, లెపర్డ్స్, సాంబారిడీస్, స్పాటెడ్ డియర్స్, వైల్డ్ బోర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ టైగర్ రిజర్వ్. ఈ టైగర్స్ ఉన్నాయి, లెపర్డ్స్ ఉన్నాయి, స్లాబ్ డియర్స్ ఉన్నాయి, వైల్డ్ డాగ్స్ ఉన్నాయి, వైల్డ్ బోర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదే ఏరియా వల్ల ఇక్కడ ఏముంటుందని చెప్పచ్చు. ఇప్పుడే ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ వెళ్ళచ్చు, ఎందుకంటే మన పక్కనే వెళ్ళచ్చు. ఈరోజు టైగర్ మూమెంట్ కూడా ఉంది. ఎవరికి సైకిల్ అవుతుంది అనేది కూడా చెప్పచ్చు. Oh my god. 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 Hey, forest officer. ಚೆನ್ನಾಗಿದೆ. ಸಿಂಗಲ್ ಯೂಸ್
use plastic, single use plastic or plastic which will be disposed of thrown away after first use. ಎಲ್ಲೋ ಇದೇನಾ? ಸೊ ಇದೇ ಗಾಡಿಯಲ್ಲಿ ಹೋಗ್ತೀವ. ಏನು ಮಾತಾಡೋದು? ಹುಲಿ ಬಂದರೆ ಫೈಟ್ ಎಲ್ಲ ಮಾಡಿದೆ. ಮಂಕಿ ಕನ್ಫ್ಯೂಷನ್ ಇದೆ. ಬರ್ದೇ ಇರೋ ಭಾಷೆ ಏನು ಕನ್ಫ್ಯೂಸಿಂದ ಏನು ಕನ್ಫ್ಯೂಸಿಂದ ಖುಷಿ. ಮಾನ್ಸಿ ವರ್ಷಿನಿಗೆ ಆ ಕಡೆ ಬಿಟ್ಟು వ్యూ పాయింట్ అంటే మనం హైట్ ప్లేస్ వస్తాము. అంటే మనకి బాగా అడుగు కనిపిస్తుంటుంది. ಇವಾಗ ಅದು ಕೂಡ ಟೆಲಿಸ್ಕೋಪು. తిరుగుతూ ఉంటాయి జంతువులు. ఏదైనా అంతే సార్, ఫుడ్ కోసం తిరుగుతూ ఉంటాయి అనమాట. టైగర్ అయినా, చిరుతపులు అయినా, ఇక్కడ వస్తే డీర్స్ అయినా. ఇప్పుడు మనం ఏం చేయవు మనల్ని. డీర్స్ చాలా ఉన్నాయి, వాటి ఫుడ్ చాలా డీర్స్ ఉన్నాయి. ఉన్నాయి కనిపిస్తా అంటే మనం చూసాం. నిన్న లెఫర్డ్ చూసాం. నిన్న సాయంత్రం లెఫర్డ్ సైటింగ్ అయింది. ಲೆಪರ್ಡ್ ಮಂಕಿ 500. ಒಳ್ಳೆ ಆರ ನಮಗೆ ಈ ಗಾಡೀಲಿ ಈಗ ಈ ರೋಡೆ. బచ్చుంది నా బచ్చు. టైగర్ దిగా